అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు నేను ఒక మంచి పచ్చడి అండి, నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను అనమాట. చాలా బాగుందండి ఈ పచ్చడి. ఇది కాకరకాయలతో పెట్టిన నిల్వ పచ్చడి అండి. చాలా చాలా టేస్ట్ ఉందండి. ఎలా చేయాలి, ఏమేమి వేసాను అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చక్కగా చేసుకోండి, ఓకేనండి. నా ఛానల్లో ఇలాగే చాలా వీడియోలు ఉన్నాయండి. మంచి మంచి పచ్చళ్ళు, మరి వెజిటేబుల్స్ కర్రీస్, సూప్స్, నాన్ వెజ్లు అన్నీ ఉన్నాయని చూసి చక్కగా మీరు కూడా చక్కగా చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి. ఫస్ట్ మనం కాకరకాయలు శుభ్రంగా కడిగి మంచిగా ఒక క్లాతులు వేసి మంచిగా తుడిచి పెట్టుకోవాలండి. తుడిచేసి మంచిగా గాలికి ఆరబెట్టేసుకొని ఆరిన తర్వాత చక్కగా మనం వీటిని రౌండ్ రౌండ్ ముక్కలు కోయాలి. ఎందుకంటే పైన చెక్కు కూడా తీసే పని లేదండి. మంచిగా చెక్కు అలా ఉంచేసి మనం రౌండ్ రౌండ్ చక్రాల్లాగా కోసి చక్కగా కోసి పెట్టుకొని కొంచెం సేపు గాలికి వదిలేసి ఆ తర్వాత మనం వీటిని మంచిగా నూనెలో డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసేసి చక్కగా గిన్నెలో వేసి పెట్టుకొని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు నేను చూపిస్తాను. చూడండి ఏమేం కావాలో. ఇట్లా కోసుకోండి. మంచి పొట్టు కూడా ఏమి తీసే పని వద్దండి. గింజలు కూడా లేవు, చూసారా? ఒకటి అట్లా అనమాట. ఇలా కట్ చేసి గిన్నెలో వేసి పెట్టేసుకొని మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఉంచుకోండి. ఉంచుకున్నాక ఒక్క కాయ అండి కొంచెం పండింది, అది గింజలు తీసేసి నేను శుభ్రంగా గింజలు కడిగి నేను విత్తనాలు కలిగి ఉంచుకున్నాను. ఇట్లా కడిగి ఇవి మాత్రం సైడ్కి పెట్టి లాస్ట్లో వేపి ఇది చేస్తుంది. పచ్చడి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేయాలి అనేది నేను అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. తిని కూడా చూపిస్తా. చూడండి రండి. హలో అండి, ఇది చూడండి చక్కగా ఈ కాయది చూడండి 2 సీసాలు అయిందండి. మొత్తం 8 కాయలు ఏమో ఉన్నాయండి. వెయిట్ పరంగా అంటే నాకు అంత తెలియదు. బజార్ నుంచి పిల్లలు తెచ్చారు, చేసేసారు అనమాట. 2 గ్లాసు దగ్గర 1/2 కిలో పైన అయిందండి పచ్చడి. అయితే ఈ పచ్చడి టేస్ట్ కూడా చూసి మీకు చెప్తాను ఇప్పుడు నేను. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇది వేడి అన్నంలో వేసుకుని, ఇదేంటి తెలుసా అండి, ఎందులో అయితే పచ్చడి కలిపానో అందులోనే కొంచెం అన్నం వేసి కలిపాను అనమాట. కలిపి మా పిల్లలు తలా ఒక ముద్ద పెట్టి నేను కూడా ఇప్పుడు మీకు తిని చూసి చెప్తాను అనమాట. చూడండి ఎంత ఒక కాకరకాయ ముక్క అన్నము ఇట్లా కలుపుకుని చక్కగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అబ్బా, చాలా చాలా బాగుందండి. ఎంత రుచి అంటే పుల్లగా చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి. అస్సలు చేదనేది లేదనమాట. చాలా బాగుంది. రెడ్గా కలర్ఫుల్గా ఉందండి పచ్చడి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది నేను ఎంత బాగుంటుందని అనుకోలేదు, కానీ అంత బాగుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు. దీనివల్ల కడుపులో ఉన్న నుళ్ళు పురుగులు అవి కూడా పోతాయండి. పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ బాగుంటుందండి. చక్కగా ఇది 3 నెలలైనా ఉంటుంది అనమాట పచ్చడి. అస్సలు పాడవదు. చూడండి, ఎందుకంటే ఇంకెక్కువ రోజులు ఉంచుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండవు అనమాట. ఇవి కొంచెం కొంచెంగా చేసుకుని 1 నెల 2 నెలలు అట్లా తినవచ్చు. మరీ సంవత్సరం దాకా పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి ఒక్కదానికే అట్లా కుదురుద్ది, దీనికి కుదరదు. చూసారా, ఏ గిన్నెలో కలిపి అదే గిన్నెలో కలిపి మీకు మా పిల్లలు తలా ఒక ముద్ద పెట్టి నేను తిని చూపిస్తున్నాను. చూడండి, ఆ గిన్నెలో కలిపితే ఆ టేస్ట్, ఆ అందమే వేరండి కదండి. పళ్ళెం ఎందుకులే అని చెప్పి ఇందులోనే కలిపి తిని చూసి చెప్తున్నాను మీకు, ఓకేనండి. నా ఛానల్లో చాలా మంచి మంచి వంటలు ఇలాంటివి ఉన్నాయి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో చక్కగా చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్, ఓకేనండి. ఇప్పుడు తినేసి చక్కగా ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎలా చేయాలనేది మనం చక్కగా చేసుకుందాం అండి. 15 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ పచ్చడి. 15 నిమిషాల్లో చేసి అప్పటికప్పుడే తినేయచ్చు. సరే, ఇప్పుడు మనం ఏమేం కావాలో చేసుకుందాం రండి. పచ్చడి ఎలా చేయొచ్చో అని చూపిస్తాను రండి, ఓకేనండి. చూడండి, కారం, ఉప్పు, పసుపు, కొంచెం మెంతులు అండ్ చింతపండు అండి. చింతపండు ఇవన్నీ మీరు ఎంత వేసుకుంటారంటే మీ క్వాంటిటీని బట్టి, మీరు చేసే కాకరకాయలను బట్టి మీరు వేసుకోండి. అంతే, కొద్దిగా ఎక్కువ తక్కువ ఏం కాదనమాట. పసుపు ఫస్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకొని ఈ స్పూన్ తోటండి 5 స్పూన్లు కారము, 3 స్పూన్లు ఉప్పు వేసాను. మాకు కరెక్ట్గా సరిపోయింది. మెంతులు ఒక 4 స్పూన్లు, దీంతో ఒక గడ్డ మొత్తం ఎల్లుల్లిపాయలు అనమాట. ఉప్పు కూడా అన్నీ గిట్ట రెడీగా పెట్టుకొని చింతపండుని ఫస్ట్ మనం చూసారా, ఉప్పు ఇదిగోండి. చింతపండు చూడండి, నా గుప్పిడికి సరిపడా వేసాను నేను. 8 కాయలకి చూడండి ఎంత ఉందో. మంచిగా 2 నిమ్మకాయలు అంత ఉంది, అంత చింతపండు అనమాట. ఇవి ఎక్కడేనండి కాకరకాయలను బట్టి, ఎన్ని కాకరకాయలు దాన్ని బట్టి మీరు మీ అందాజుగా మీరు ఎంత ఉప్పు కారం తింటారో దాన్ని బట్టి
మీరు ఉప్పు కారం వేసుకోండి అంతే. అంతకుముందు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చేసే ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఎందుకంటే ప్రాసెస్ తెలిస్తే ఉప్పు కారాలు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఫస్ట్ గిన్నె పెట్టి దాంట్లో నూనె వేసి కాకరకాయలు వేపుకున్నాం, చింతపండు కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడకబెడుతున్నాను అనమాట. అవి మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి చల్లగా అయ్యాక దాన్ని పిసికి మనం జ్యూస్ మంచిగా గుజ్జులాగా మన పులిహోర పులుసుకి ఎట్లా తీసుకున్నాను అలా పులుసు తీసుకుని పక్కన పెట్టేసుకుని దాంతో చట్నీ చేయాలి. చూడండి, కాకరకాయలు ఇట్లా మంచిగా మీడియం హై పెట్టి మంచిగా అన్ని ముక్కలు ఇట్లా ఎర్రగా వేపేసుకోవాలండి. పచ్చి ఉండొద్దండి. ఇట్లా మంచిగా మనం ఉడియాలు వేపినట్టు వేపేసేయాలి. వేపేసి ఇవన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకొని ఆ చింతపండు కూడా ఉడకబెట్టి పెట్టాం కదండి, దాన్ని మంచిగా పిసికి జాలి పెట్టి మంచిగా వడబోసేసుకోండి. కొంతమంది అయితే దీన్ని మిక్సీ వేసుకోవచ్చు, కానీ ఆ పీస్ అంతా ఉంటే బాగోదండి, ఎక్కువ కదా. అందుకని నేను ఇట్లా మంచిగా వడబోసేసి చక్కగా దీని గుజ్జంతా తీసి ఇవ్వండి, ఇలా గుజ్జంతా పిసికి చక్కగా తీసి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో ఆ మెంతులు వేసి ఆ మెంతులు మెత్తగా మిక్సీ పట్టుకొచ్చి తర్వాత వెల్లుల్లి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసి అవి కూడా ఒక తిప్పి కచ్చాపచ్చాగా అవుతాయి అనమాట. అవి కూడా మిక్సీ వేసుకొని తెచ్చుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ చింతపండు ఉడకబెట్టుకోవాలండి. కొంచెం గిన్నెలో ఎందులో కాకరకాయలు అందులోనే చింతపండు పులుసు పోసి బాగా వేడెక్కాక ఉడుకుతున్నప్పుడు దాంట్లో కారం ఒక 5 స్పూన్లు కారం వేసానండి నేను. 3, 4, ఇది 1, 5 స్పూన్లు కారం. ఈ 5 స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక 3 స్పూన్లు ఉప్పు అండి. ఒకటి ఇదిగోండి, ఇంకొకటి 2, 3 స్పూన్లు ఉప్పు వేసి ఒక పావు స్పూన్ అంతా, చిన్న స్పూన్తో పావు స్పూన్ అంతా పసుపు అండి. ఈ పసుపు కూడా వేసేసి మంచిగా కలపాలి. కలిపి ఇదంతా కలిసిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు, ఎల్లుల్లిపాయలు, అవి కూడా ఇందులో వేసి బాగా ఈ చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఈ ఎల్లుల్లిపాయ, మెంతులు అన్నీ మంచి కలిసేలాగా బాగా కలపండి స్పూన్తో. కలిపేసేసి అది కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కాకరకాయ ముక్కలు వేయాలన్నమాట. ఇది బాగా కలవాలండి మంచిగా. వేసేసి ఇలా మంచిగా కలుపుకోండి. ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, ఒక్కలైనా చేసుకోవచ్చు, కానీ నిదానంగా చేసుకోండి, ఏం కాదు. ఆ చింతపండు బాగా ఉడికింది కదండి, ఒక 2 ఉడుకులు రావాలి పచ్చి లేకుండా. ఎందుకంటే లాస్ట్లో గుజ్జులో కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసి మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాం కదా, అందుకని కొద్ది నీళ్ళు పడతాయి కదా. ఆ నీళ్ళు మళ్ళీ ఉడికిన తర్వాత ఇప్పుడు అంతా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసి కలిపేసేసుకుందాం. పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసేసి మంచిగా ఈ వెల్లుల్లిపాయలు, మెంతులు కలవపోతే అండి మళ్ళీ కాకరకాయ ముక్కలు వేస్తే ఆ ముక్కలకు బట్టి ఒక అక్కడక్కడ ఉండిపోతాయి. అందుకని బాగా దీంట్లో బాగా కలిసినాయి అనుకోండి, ఇట్లా కలపండి మీరు మంచిగా స్పూన్తో. కలిసిపోతే ఇంకా కాకరకాయ ముక్కలు కూడా ఉప్పు, కారం, చింతపండు బట్టి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు చూడండి, ఇవి వేసేస్తున్నాను చూడండి. ఇవి చక్కగా అన్నీ ఒకేలాగా ఎగినాయి చూడండి. ఇవి వేసేసి మంచిగా ఇలా మంచిగా ఉప్పు, కారం కలిసేలా కలపండి. కలిపిన తర్వాత మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు చూసుకోవచ్చు, కారం చూసుకోవచ్చు, పులుపు కూడా చూడండి, మీకు అన్నీ తెలిసిపోతాయి. కొంచెం మసాలా తీసి ఈ కారం కొంచెం ఉంటుంది కదండి, కలిపిన తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకుందామండి. అదే ఉప్పులో అన్నీ కరెక్ట్గా అసలు ఏమి తేడా లేకుండా పడ్డాయండి. అసలు ఏమి వేసే పని లేదు, తీసే పని లేదు. ఇప్పుడు మీకు కాకరకాయ వేపి నూనె ఉంది కదా, అది ఇంకో కళాయిలో పోసి అలా నూనె బాగా కాగిన తర్వాత దాంట్లో తాలింపు జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేయండి. ఇవి కూడా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత చూడండి, మా సన్ రూమ్లో ఉన్న మా కరివేపాకు చెట్ల నుంచి ఒక కరివేపాకు రెబ్బ కోసుకొచ్చి చూడండి, మా చెట్లు చూసారా ఎంత బాగా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకున్నామో. ఇట్లా వింటర్ అంతా ఇలా పెట్టుకొని ఇలా జాగ్రత్తగా సన్ రూమ్లో పెట్టి ఉంచుకుంటాం వింటర్ అంతా. తర్వాత బయట పెట్టుకుంటాం. ఇవన్నీ చూడండి, నూనె కాయంగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేగాక ఈ కరివేపాకు వేసి ఒక 4-5 ఎండుమిర్చి కూడా 2 ముక్కలు చేసి వేసేసుకోండి. ఈ కాకరకాయ పచ్చళ్ళలో నేను ఇంగు వేయలేదండి, ఒకవేళ మీకు ఇష్టమై కావాలనుకుంటే వేసుకోండి అమ్మా. ఎందుకంటే కాకరకాయ ఫస్ట్ వేడి, అందుకు మళ్ళీ ఎందుకని ఇంగు వేయలేదనమాట నేను. ఓకేనండి, ఈ ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా వేగిపోయినాయి, అందుకని తీసేసి ఫస్ట్ దాంట్లో వేసేసి ఆ తర్వాత ఈ ఆవాలు కూడా మంచిగా చిటపట్లాడాక ఆ పచ్చడి, ఆ వేడి ఆ తాలింపుని ఆ పచ్చడిలో పోసేసేయండి. అప్పుడేమవుద్దంటే పచ్చడి అస్సలు పాడవదు.
టేస్ట్ బాగుంటుంది. వేడి వేడిది పోసేసేయండి, పోసి మంచిగా మిక్స్ చేయండి. ఆయిల్, తాలింపు గింజలు, ఈ కాకరకాయ అన్నీ మంచిగా ఫుల్గా ఇట్లా కలపండి. మాకు ఇక్కడ చలి అండి, అద్దరిపోతుంది. యూఎస్లో చలి ఎట్లా ఉందంటే ఇంట్లో కూడా హీటర్లు ఉన్నా కానీ స్వెట్టర్లు వేసుకుని మఫ్లర్లు కట్టుకుని ఈ పచ్చడికండి పల్లి నూనె మా దగ్గర నిండుకుంది, అందుకే నేను కొబ్బరి నూనె వేసాను. మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి అమ్మ, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాక్సులు కూడా వేసుకుని చెప్పులు వేసుకుని ఉండాల్సిందనమాట, అంత చల్లగా ఉంది. మనకు కూడా ఇప్పుడు ఇండియాలో చాలా చల్లగా ఉంటుంది అంటలేండి వర్షాలు వాటితోటి. ఇక్కడ ఇంకా చల్లమ్మ ఆ హీటర్లు ఉన్న తర్వాత కూడా. అదే అండి, చూసారా, ఇది పచ్చడి, మన పచ్చడి రెడీ అయిపోయింది. మీకు తిని కూడా చూపించాను. ఈ గిన్నెలో అన్నం వేసి కలుపుకొని తిన్నామండి, ఎంత బాగుందో అసలు పచ్చడి నిజంగా. చూసారా, రెండు సీసాలు పచ్చడి అయిందనమాట. చిన్నదొకటి పెద్దదొకటి. ఇదైతే 1/2 కేజీ పచ్చడికి ఎక్కువ ఉంది, ఇది కూడా కొంచెం తక్కువ 1/2 కిలో ఉంటుంది. ఇది చూసారా, ఈ గిన్నె అంతట్లో బాగా అంత అన్నం వేసి మంచిగా కలిపి మా పిల్లలకి అందరూ తలా ఒక ముద్ద పెట్టి లాస్ట్కి ఒక 2 ముద్దలు తిని మీకు చూపించాను కదండి. ఇలా కలిపి ఎంత రెడ్గా అసలు పచ్చడి ఎంత అందంగా ఉందో, చూడటానికి బాగుంది, తినడానికి బాగుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు షేర్ చేయడం మర్చిపోబాకండి. ఓకేనండి, ఇదిగోండి కాకరకాయ పచ్చడి రెడీ. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్. బాయ్ బాయ్.